హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న నా వీడియోలో అయితే నేను క్యాన్వాస్ పెయింటింగ్ అయితే చేశాను అనమాట. చాలా సింపుల్గా అంటే చేసుకున్నాను. అంటే జస్ట్ ఫర్ ఏ మైండ్ చేంజ్ కోసం అయితే మనం చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇది ఫెవికాల్ మౌల్డెడ్ తీసుకున్నాను అనమాట. అంటే ఇవి ఒకటి సాఫ్ట్గా ఉంటుంది, ఒకటి హార్డ్గా ఉంటుంది. సో రెండింటిని ఏం చేయాలంటే చాలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడైతే ఆ మెటీరియల్ అనేది కొద్దిగా థిక్ అవుతుంది. అప్పుడు మనము ఏదైనా షేప్స్ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇదేంటంటే ఒక టిప్ చెప్తాను మీకు. ఏంటంటే మీకు ఎంత అవసరం అనిపిస్తే అంత మాత్రమే తీసుకొని మిక్స్ చేసేసుకోండి. మీరు కనుక మొత్తం మిక్స్ చేసేసుకుంటే ఏమవుతుందంటే విత్ ఇన్ 10 or 15 minutes మనకు అది హార్డ్ అయిపోతుంది. ఇంకా తర్వాత మనకి ఏ షేప్స్ కూడా చేయడానికి రాదు. సో మేమైతే మిస్టేక్ చేసాము. మీరు అది చేయకుండా చూసుకోండి. ఇది నాకు వచ్చేసి 15 or 20 రూపీస్ పడింది అనమాట. ఇవి 2 వచ్చాయి ఫెవికాల్ మౌల్డెడ్. సో ఇవి చిన్న కట్ చేసుకొని ఇంకా రౌండ్ చిన్న బాల్స్ లా చేసుకొని ఇట్లా ఫ్లవర్ లాగా అయితే చేసుకున్నాను. అంటే ఇది మీరు ఒకవేళ ఏదైనా క్యాన్వాస్ పెయింటింగ్ బోర్డు ఉంటుంది కదా చిన్నది, ఆ బోర్డ్ పైన నేను చిన్న డ్రాయింగ్ లాగా వేసి అయితే నేను ఇవి పెట్టేసుకున్నాను అనమాట, ఫ్లవర్స్ లాగా. సో అట్లా నేను 4 ఫ్లవర్స్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను చిన్నగా ఇట్లా ఫ్లవర్ పాట్ ఉండి దానికి ఫ్లవర్స్ వచ్చేలాగా అయితే నేను డ్రాయింగ్ చేసేసుకున్నాను దానిపైన. ఇంకా నేను లీవ్స్ అవన్నీ కాకుండా నేను ఏమనుకున్నానంటే జస్ట్ ఇట్లా మనకు కాడలు అంటారు చూడండి, అట్లా ప్లాంట్వి. సో వాటి మాత్రమే నేను మౌల్డెడ్తో చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఫ్లవర్స్ అన్ని ఇట్లా పెట్టేశాను జస్ట్ ఫర్ మంచి లుక్ కోసం. ఆ తర్వాత ఫ్లవర్స్కి మంచిగా పెయింటింగ్ వేసాను అనమాట. ఇంకా నేను బ్రౌన్ కలర్ రావడానికి నేనైతే ఒక 2 to 3 కలర్స్ అట్లా మిక్స్ చేశాను. నాకైతే ఎగ్జాక్ట్ బ్రౌన్ కలర్ రాలేదు, కొద్దిగా బ్రౌన్ షేడ్ అయితే వచ్చింది. సో అందుకోసమని కొద్దిగా కింద బ్రౌన్ కలర్ వేసేసి లీవ్స్ మాత్రం ఏం చేశానంటే నేను నార్మల్ గ్రీన్ పెయింట్ తీసుకొని పెయింటింగ్ అయితే వేసాను. అండ్ బై, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై